మాజీ మంత్రి వైసీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం రాజమండ్రిలో ఇల్లు అద్దెకు తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన తనయుడు మిథున్ రెడ్డి రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. తనకు 3 పూటల ఇంటి భోజనంతో పాటు పలు సౌకర్యాలు కల్పించాలని మిథున్ రెడ్డి కోరారు. దీనికి కోర్టు అనుమతించడంతో తనయుడి కోసం పెద్దిరెడ్డి రాజమండ్రికి మకాం మారుస్తున్నట్టు సమాచారం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఏపీ రాజకీయాల్లో ఇటీవలి కాలంలో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు. లిక్కర్ కేసులో మిథున్ రెడ్డి అరెస్ట్ తర్వాత ఏపీ రాజకీయాలు హాట్గా మారిపోయాయి. A4గా ఉన్న మిథున్ రెడ్డిని 7 గంటల సుదీర్ఘ విచారణ అనంతరం అరెస్ట్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఆ తర్వాత విజయవాడ ఏసీబీ కోర్టుకు తరలించగా ఆగస్టు 1 వరకు మిథున్ రెడ్డికి రిమాండ్ విధించింది. దీంతో మిథున్ రెడ్డిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. ఈ పరిణామాల నేపథ్యంలో మరో వార్త ప్రముఖంగా వినిపిస్తోంది. తన కుమారుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని ఏపీ ప్రభుత్వం కక్షపూరితంగా అరెస్ట్ చేసిందని, గతంలోనూ ఇలా తప్పుడు కేసులు పెట్టారని, కానీ ఏదీ నిలబడలేదని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపిస్తున్నారు. ఇప్పుడు కూడా మిథున్ రెడ్డి కడిగిన ముత్యంలా ఈ కేసు నుంచి బయటపడతారని పెద్దిరెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. రాజమండ్రిలో రిమాండ్ ఖైదీగా ఉన్న మిథున్ రెడ్డి తనకు ఇంటి భోజనంతో పాటు పలు సౌకర్యాలు కల్పించాలని కోరుతూ విజయవాడ ఏసీబీ కోర్టులో పిటిషన్లు వేశారు. టిఫిన్తో పాటుగా 3 పూటల ఇంటి నుంచి భోజనం, వాటర్ బాటిల్స్, వెస్ట్రన్ కమోడ్ ఉండే ప్రత్యేక గది, టీవీ, న్యూస్ పేపర్లు, ఓ సహాయకుడు ఇలాంటి సౌకర్యాలు కల్పించాలని మిథున్ రెడ్డి ఏసీబీ కోర్టులో పిటిషన్లు వేయగా ఈ పిటిషన్ల మీద విచారణ జరిపిన ఏసీబీ కోర్టు అభ్యంతరాలుంటే చెప్పాలని రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ను ఆదేశించింది. దీంతో మంగళవారం విచారణకు హాజరైన రాజమండ్రి జైలు అధికారి సుప్రీంకోర్టు రూల్స్ ప్రకారం మిథున్ రెడ్డికి సౌకర్యాలు కల్పిస్తామన్నారు. అలాగే ఇంటి నుంచి భోజనం అనుమతించాలంటే అండర్టేకింగ్ లెటర్ అవసరమని కోర్టు దృష్టికి తెచ్చారు. ఈ పరిణామాల నేపథ్యంలో రిమాండ్ ఖైదీగా ఉన్న మిథున్ రెడ్డికి ఇంటి భోజనం పంపేందుకు పెద్దిరెడ్డి కుటుంబం రాజమండ్రిలో ఇల్లు అద్దెకు తీసుకుందని వార్తలు వస్తున్నాయి. రాజమండ్రి పిఏ అప్పారావు రోడ్డులో ఓ విల్లాను పెద్దిరెడ్డి కుటుంబం అద్దెకు తీసుకుందని, అక్కడి నుంచే భోజనం, ఇతర సామాగ్రి పంపించనున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ప్రస్తుత సీఎం నారా చంద్రబాబు నాయుడు గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు స్కిల్ క్యాంప్లో అరెస్ట్ అయిన సందర్భంలోనూ రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. 52 రోజుల తర్వాత బెయిల్ రావడంతో చంద్రబాబు రాజమండ్రి జైలు నుంచి విడుదలయ్యారు. అప్పట్లో చంద్రబాబు కోర్టు అనుమతితో జైలు అధికారులు ఇంటి భోజనం అనుమతించిన విషయం తెలిసిందే.